సైబర్ మోసగాళ్ళు మీ డబ్బులు దోచుకున్నారా? మరి ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆన్లైన్లో పోగొట్టుకున్న డబ్బులు ఎలా రికవరీ చేసుకోవాలి, దీనికోసం ఎవరిని సంప్రదించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుత సాంకేతిక యుగంలో దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. తరచూ డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు. సోషల్ మీడియా వాడకం కూడా బాగా పెరిగింది. దీంతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్, వాట్సాప్ ఇలా అందుబాటులోని ప్రతి అవకాశాన్ని వాడుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అవగాహన లేక మోసపోయిన వారి బ్యాంకు ఖాతాను లూటీ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల ఢిల్లీకి చెందినటువంటి ఒక జూనియర్ డాక్టర్ను సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టించారు. డాక్టర్కు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని సూచిస్తూ ఒక ఫ్రాడ్ ఫోన్ కాల్ చేశారు. దీనిని నమ్మిన సదరు డాక్టర్ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లే చేశాడు. వెంటనే వైద్యుడి బ్యాంక్ అకౌంట్ నుంచి 2 లక్షల రూపాయలు డ్రా అయ్యాయి. మోసపోయినట్లు గుర్తించిన వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి సైబర్ మోసాలు, ఆన్లైన్ స్కాములు పెరిగిపోతూ ఉండడం, దీనివల్ల వినియోగదారుల అకౌంట్స్లోని నగదును కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కొన్ని గైడ్ లైన్స్ ని విడుదల చేస్తుంది. RBI మార్గదర్శకాల మేరకు ఆన్లైన్ మోసానికి గురైతే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫిర్యాదు చేయడం, మొబైల్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ సమస్యలు, ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ లేదా బ్యాంకింగ్ సమస్యల వల్ల మీరు మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి. అలాగే థర్డ్ పార్టీ కారణంగా మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా అయితే అలా పోగొట్టుకున్న డబ్బులకు రీఫండ్ కూడా పొందొచ్చు. అయితే ఎవరైనా ఆన్లైన్ మోసానికి గురైతే 3 రోజుల్లోపుగానే బ్యాంకుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని చెప్పేసి RBI గైడ్ లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. సో ఇప్పుడు మనీని ఏ విధంగా రికవర్ చేస్తారో చూద్దాం. RBI మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బ్యాంకులు రీఫండ్లను వాయిదా వేయొచ్చని సైబర్ నిపుణులు చెప్తున్నారు. అందుకే బాధితులు రియంబర్స్మెంట్ ప్రక్రియను అర్థం చేసుకుని అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే స్టెప్ 1, మీరు ఆన్లైన్ మోసానికి గురైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే రోజు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లిఖిత పూర్వకంగా మీరు ఫిర్యాదు చేయాలి. FIR, అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఫైల్ అయ్యేటట్లు చేసుకోవాలి. అది సాధ్యం కాకపోతే ఫైల్ చేసిన ఫిర్యాదు కాపీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక స్టెప్ 2, సైబర్ మోసానికి గురైన రోజునే లేదా పోలీసు రిసిప్ట్ పొందిన వెంటనే మీ బ్యాంకుకు వెళ్ళాలి. బ్యాంకులో ఫ్రాడ్ అప్లికేషన్ నింపి పోలీస్ రిసిప్ట్ ను దానికి జత చేయాలి. దాని తర్వాత దాన్ని బ్యాంక్ అధికారులకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక స్టెప్ 3, ఆ తర్వాత ఈ 2 డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలను RBI ఈమెయిల్ ఐడికి అంటే crpc@rbi.org.in కి పంపించాలి. అలాగే CCలో మీ బ్యాంక్ ఈమెయిల్ ఐడిని యాడ్ చేయాలి. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ఏదైనా ఆన్లైన్ మోసానికి గురైన 3 రోజుల్లోపు ఈ పనంతా కూడా పూర్తి చేయాలి. ఒకవేళ అది కుదరకపోతే సైబర్ మోసం జరిగిన 4 నుంచి 7 రోజుల్లోపు రిపోర్ట్ చేసినా డబ్బులు రికవరీ చేయడానికి కొంత అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మరీ లేట్ అయితే కష్టం. సైబర్ మోసానికి గురైన వెంటనే పోలీసులకు, బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మరీ లేట్ అయితే డబ్బులు రికవరీ చేయడం కష్టం అవుతుంది. 7 రోజుల తర్వాత బ్యాంకుకు లేదా పోలీసులకు మోసం జరిగినట్లు ఫిర్యాదు చేస్తే ఫండ్స్ తిరిగి పొందే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. బిట్ కాయిన్, ఆన్లైన్ కరెన్సీ, ఆన్లైన్ గేమ్లు లేదా ఆన్లైన్ బెట్టింగ్స్ లో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వెనక్కి రావని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీరేదైనా లావాదేవీలు జరుపుతున్నప్పుడు బ్యాంకు హెచ్చరించినా పట్టించుకోకపోవడం, అజాగ్రత్తతో మోసపోవడం లాంటివి జరిగినప్పుడు కూడా మీ డబ్బులు వెనక్కి రావు. ఈ విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలన్నమాట.